ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల అండతో పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రిగ్గింగ్ చేసుకుంటున్నారు. ఓటర్ స్లిప్పులు తీసుకుని సినిమా అయిపోయింది పొండి అని పోలీసులే అంటున్నారని గణంపల్లి మహిళలు చెప్పారు. ఇంత చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రీపోలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చూస్తున్నాం, జెడ్పీటీసీ ఎన్నిక జరిగిందా లేక యుద్ధం జరిగిందా అన్న వాతావరణం కనిపించింది ఉదయం నుంచి. అసలు పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదైంది? పోలింగ్ సరళిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? అనుశ్రీ, ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి పోలింగ్ సంబంధించి నిజానికి భారతదేశ చరిత్రలో కూడా ఈ తరహా పోలింగ్ జరిగి ఉండదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది సీనియర్లు కూడా దీన్ని చూసిన తర్వాత అసలు పోలింగ్ జరిగిందా రిగ్గింగ్ జరిగిందా అనేది మాత్రమే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో కూడా ఏ పోలింగ్ బూత్ లో కూడా పోలింగ్ అనేది ఖచ్చితంగా జరగలేదు. ఏ ఒక్క ఓటర్ కూడా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కాకపోతే ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. పూర్తిగా రిగ్గింగ్ జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా ఒక్కొక్క 80 నుంచి 100 మందిని బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. అక్కడ రీసైక్లింగ్, ఒక్కొక్కరు ఓటేసిన తర్వాత మళ్లీ అదే వెనకాల నిలబడి మళ్లీ వెళ్లి వేసే విధంగా చేశారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 నుంచి 5 గంటల వరకు అంటే 10 గంటల సమయం వరకు ఈ ఎన్నికలు ఇదే విధంగా నిర్వహించారు. ఇంకొకటి ప్రధానంగా చెప్పుకోవాలి, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఎంత దారుణంగా వ్యవహరించింది అనేది చాలా అందరికీ తెలిసిందే. అయితే అంతకంటే ముందు చెప్పుకోవాల్సింది ఎన్నికల కమిషన్ సంబంధించి. ఎన్నికల కమిషన్ నిజంగా అసలు రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి ఒక అనుమానాన్ని రేకెత్తించినటువంటి ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా ఇదే అని చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్నికల సంఘానికి సంబంధించి చరిత్రలో అత్యంత దారుణమైన చీకటి రోజుగా మాత్రం దీన్ని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా ఉప ఎన్నిక నిర్వహించే సమయంలో అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా ఓటర్లకు సంబంధించి కానీ ఆ గ్రామంలో పోలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి, పోలింగ్ కేంద్రాలు తదితర అన్ని ఏర్పాట్లు చూసుకున్న తర్వాత మాత్రమే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ అనేది ఇస్తుంటుంది. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీలం సాహ్ని మాత్రం ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఆ జంబ్లింగ్ పేరుతోటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లను పూర్తిగా ఇంకో గ్రామానికి తరలించడం అనేది ఇంతవరకు దేశ చరిత్రలో కూడా ఎక్కడ జరగలేదు. నోటిఫికేషన్ ఇవ్వక ముందు ఒకవేళ చేశారన్న అర్థం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోలింగ్ కి 1-2 రోజుల ముందు ఈ విధంగా వ్యవహారం చేశారంటే ఖచ్చితంగా ఉల్లంఘన, ఎన్నికల సమయమే ఉల్లంఘన చేసింది. సహజంగా ఎన్నికల సందర్భంగా పార్టీ సంబంధించినటువంటి నాయకులు లేదంటే కార్యకర్తలు గాని ఎవరైనా ఎన్నికలకు సంబంధించినటువంటి ఉల్లంఘనలు చేస్తుంటారు. కానీ ఈసారి ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల సంఘమే ఎన్నికల ఉల్లంఘన చేసిందంటే నిజంగా అతిశయోక్తి కాదు. అంతటి దారుణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. ముఖ్యంగా పులివెందుల ఒంటిమిట్ట జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనిపించింది. ఇక పోలీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తినేమో అరెస్ట్ చేసి మొత్తం దాదాపు 200 కిలోమీటర్లు జీబులో పెట్టి తిప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏకంగా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లి ఒంటిమిట్ట దగ్గర ఆయన చేసినటువంటి హల్చల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూశారు. రాంప్రసాద్ రెడ్డి వాస్తవానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆ గ్రామంలో ఓటు లేదు, ఆ మాటకు వస్తే అసలు ఆ జిల్లానే కాదు. అలాంటి వ్యక్తి పక్క జిల్లా నుంచి వచ్చి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకంగా బెదిరించినటువంటి పరిస్థితి అక్కడ ఉంటే ఆయన మాత్రం పోలీసులు పూర్తిగా దగ్గరుండి సహకరిస్తూ ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి తన ఇంట్లో ఉంటే ఆయన తెల్లవారుజామున వచ్చి ఏకంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎర్రగొంట్ల నుంచి అక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఆ తర్వాత సాయంత్రానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటే మళ్లీ ఇక్కడికి డీజీపీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బృందం ఇక్కడ వచ్చి మళ్లీ ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఏ స్థాయిలో అధికారులందరూ పోలీసు అధికారులందరూ కూడా అధికార పార్టీ నాయకులకి వత్తాసు పలికారు, వారి అడుగులకు మడుగులెత్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒకరిద్దరిని ఏదో నిర్బంధం చేయడం అనేది మనం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మొత్తం గ్రామాలనే నిర్బంధించినటువంటి పరిస్థితి. మొత్తం 6 పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి 9 గ్రామాల్లో ఉన్న 15 పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ను ఏ ఒక్క ఓటర్ను కూడా రోడ్డు మీదకి రానివ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసం కిటికీలోంచి తొంగి చూస్తే అక్కడ ఏకంగా లాఠీలు తీసుకుని కిటికీల మీద కొట్టినటువంటి పోలీసులు కూడా ఈ రోజు ఉదయం మనం చూసాం. కొంతమంది పోలీసులు అయితే ఏకంగా
కొత్తపల్లి గ్రామంలో అక్కడ సర్పంచ్ని ఏకంగా బెదిరించేటువంటి పరిస్థితి. పోలీసులు వెళ్లి అక్కడ తుపాకులను ఎక్కిపెట్టారు. ఏజెంట్లుగా మీరు కూర్చోడానికి వీల్లేదంటూ ఇంటి ముందే బైఠాయించారంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు అట్లాగే ఎన్నికల సంఘం చేసినటువంటి వ్యవహారం చూసిన తర్వాత ఇంతకంటే వ్యవస్థలు పతనం అవుతాయని మనం ఊహించలేము. పతనం అనే దానికన్నా కూడా పాతాళంలోకి పడిపోయాయి ఈ వ్యవస్థలు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అక్కడ మంత్రి రామసుబ్బారెడ్డి వచ్చి హడావుడి చేస్తా ఉంటే ఎందుకు ఆయన్ని కనీసం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకు ధైర్యం చేయలేదు అనేది కూడా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పటికే ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసింది. ఈ రోజు జరిగిన మొత్తం పరిణామాలకు సంబంధించి 10 గంటల పాటు జరిగిన ఎలక్షన్ సంబంధించినటువంటి మొత్తం వెబ్ కాస్టింగ్ వీడియోలను అట్లాగే పోలింగ్ కేంద్రాల బయట ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ తోటి ఎన్నికల సంఘాన్ని మళ్లీ కలవబోతుంది. అయితే ఇప్పటి వరకు అనేక సమస్యలు ఫిర్యాదులు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కలిసి ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్కదాని కూడా కనీసం సానుకూలంగా స్పందించలేదు ఎన్నికల సంఘం. సో ఇప్పుడు వీరు చేసేటువంటి డిమాండ్ కానీ వీరి విజ్ఞప్తిని కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకుంటుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమే. అయితే ఏ విధంగా ఈసీ స్పందిస్తుందనేది చూసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అనేక ఆధారాలు ఉన్నాయి. సహజంగా పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తుల్లో దొంగ ఓటర్లు ఉన్నారు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి అక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. చాలా మంది మనం చూసాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆ పార్టీ నాయకులు, ముఖ్యమైన నాయకులు, ఒక రాజ్యాంగబద్దమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి అక్కడ దొంగ ఓట్లు వేసినటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల సంఘం ఈ ఆధారాల మీద ఖచ్చితంగా విచారణ జరిపి రీపోలింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మరి ఏ విధంగా స్పందిస్తుంది ఎన్నికల కమిషన్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి హైకోర్టుని ఆశించే విధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశించే అవకాశం కూడా కనిపిస్తుంది. టోటల్ గా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇక్కడ పోలింగ్ అయితే ఏ మాత్రం జరగలేదు, రిగ్గింగ్ మాత్రమే జరిగింది. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలను చూసిన తర్వాత ఇంత దారుణమైన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుందా అనేటువంటి ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి తన ఓటును కూడా వినియోగించుకోలేకపోయినటువంటి దుస్థితి ఖచ్చితంగా ఎక్కడ జరిగింది. పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటకు రానియలేదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా బయటకు రానివ్వనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించింది. అంటే ఆయన ఓటు కూడా ఆల్రెడీ ఇంకొకరు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే జనరల్ పోలింగ్ ఏజెంట్ గా ఉన్నటువంటి బలరామరెడ్డి సంబంధించిన ఓటును కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలే ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంపీ అవినాష్ రెడ్డిని ఉదయాన్నే 4 గంటలకే ఆయన ఇంటిని చుట్టుముట్టిన తర్వాత మొత్తం వ్యవహారాన్ని డైవర్షన్ చేసినటువంటి అధికార పార్టీ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డిని ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ వైపు ఆలోచన చేసే సమయంలో ఏకంగా వీరందరూ టీడీపీ గోండాలు గ్రామాల్లోకి చొచ్చుకెళ్లి అక్కడ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. నిజానికి 7 గంటలకి ఉదయం పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అంతకు ముందు గంటన్నర ముందు అంటే 5:30, 6 గంటల ప్రాంతంలోనే పోలింగ్ రిగ్గింగ్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క ఎన్నికల అధికారి కూడా ఈ రిగ్గింగ్ ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఎన్నికల సంబంధించి పోలింగ్ లో పాల్గొన్నటువంటి మొత్తం అధికారులందరూ కూడా పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఏరి కోరి దాంట్లో వేసుకున్నారు. వారందరూ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుని పోలింగ్ ఆఫీసర్లుగా వారిని నియమించారు. కింది స్థాయిలో పనిచేసినటువంటి ఉద్యోగి దగ్గర నుంచి పోలింగ్ ఆఫీసర్ వరకు అందరం కూడా ఏరి కోరి వారిని తీసుకొచ్చారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదు. నిజానికి పోలింగ్ కేంద్రాల్లో ఏదైనా ఇబ్బంది జరిగినట్టు వారికి కనిపిస్తే అక్కడ దాంతోపాటు బ్యాలెట్ బాక్స్ ని తిరిగి పంపించే సమయంలో అక్కడ జరిగినటువంటి పరిణామాల మొత్తాన్ని కూడా డైరీలో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి నేను రీపోలింగ్ కు జరిపితే మంచిదనేటువంటి ఆలోచన ఉన్నాననే అంశాన్ని పోలింగ్ ఆఫీసర్ అక్కడ డైరీలో రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాసే పరిస్థితి కూడా కనపట్లేదు అంటే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ మరి కొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అటు పోలీస్ అధికారులతో కలిసి ఈ పులివెందుల్లో అత్యంత ప్రశాంతంగా పోలింగ్ జరిగింది, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు, ఓటర్లంతా ప్రశాంతంగా పోలింగ్ హాజరైనటువంటి ఒక పనికిమాలిన ప్రకటన కూడా చేయబోతున్నారు. అదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూడాల్సినటువంటి అత్యంత దారుణమైన దుస్థితి కూడా మరి కొద్దిసేపట్లో కనపడబోతూ ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్.